హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఇంగ్రీడియంట్స్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఏం కుకింగ్ చేయబోతున్నాను అనేది. క్యాబేజ్ పెసరపప్పు, క్యాబేజీ పెసరపప్పు చేయబోతున్నాను ఇవాళ కర్రీ. ఇది పిల్లలకి చాలా చాలా మంచిదండి. పెసరపప్పు చలవ చేస్తుంది అని అంటారు కదా, సో నేను దాన్ని తీసుకున్నాను. ఇది ఒక 5 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇది ఒక 2 కప్స్ క్యాబేజ్ సన్నగా తురిమి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మీరు పచ్చిమిర్చి, అండ్ ఇక్కడ నేను వెల్లుల్లి తీసుకున్నాను, గార్లిక్. పెసరపప్పుని కడిగి ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందాక చెప్పినట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసాను. కొంచెం టర్మరిక్ పౌడర్, ఇంత తీసుకోండి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే బేబీస్కి కొంచెం ఎక్కువ స్పైసీగా ఉండకుండా చూసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసేసాం కాబట్టి కొంచెం తగ్గించడమే మంచిది కారము. కొంచెం సాల్ట్ అండి, నేను రాక్ సాల్ట్ని యూజ్ చేస్తాను. నేనైతే 2 విజిల్స్ రానిచ్చాను. 2 విజిల్స్కి అయిపోయింది. పెసరపప్పు కాబట్టి 2 విజిల్స్ ఎనఫ్. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు తాలింపు కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని తాలింపు వేస్తున్నానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను తాలింపువి. ఇందాక కుక్కర్లో ఏదైతే ఉందో పప్పు అండ్ క్యాబేజ్, దాన్ని తాలింపులో వేసానండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదండి, క్యాబేజీ పప్పు రెడీ. ఇది పిల్లలకి చలవ చేస్తుంది, చాలా చాలా మంచిది. క్యాబేజ్ చాలా మంచిది, పిల్లలకి అలవాటు చేయండి. ప్రతి ఒక్క కూరగాయ వాళ్ళకి అలవాటు చేయండి. వెజిటేబుల్స్ని అసలు మిస్ చేయొద్దు. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.